రేయ్ అమ్మాయిలకి ఏడ్పిస్తావరా? ఏడ్పిస్తావరా? ఏడ్పిస్తావా? ఏడ్పిస్తావా? ఒకసారి ఇలా చేయండి సార్. ఏడ్పిస్తావా? సార్ సార్ కొట్టకండి సార్. పోలీసులతో పెట్టుకుంటావా? సార్ కొట్టకండి సార్. సార్ సార్ అంత మొనగడిగురా నువ్వు? సార్ ఇంకోసారి చేయండి సార్. ఇంకొకసారి ఇలా అమ్మాయిల జోలికి వెళ్ళావంటే ఇంకెప్పుడు వెళ్ళండి సార్. సార్ కొట్టకండి సార్. ఇప్పుడు చూపించండి దమ్మేటో. సార్ కానిస్టేబుల్ తీసుకెళ్ళండి. కళ్ళు నాకు కాదు నీకు నెత్తికెక్కాయి. రోడ్ అన్నాక మనుషులు నడుస్తారు, చూసుకుని నడపాలని తెలీదా? ఎక్కించేస్తావా? హేయ్ నువ్వా? కానిస్టేబుల్ అమ్మాయిని పట్టుకోండి, తీసుకెళ్లి లోపలేయండి. సార్ సార్ ఆ అబ్బాయి ఏడిపించింది ఈ అమ్మాయిని. కంప్లైంట్ తీసుకోవడానికి రమ్మని చెప్పి అరెస్ట్ చేయమంటారేంటి? ఏంటి ఆ అమ్మాయే ఈ అమ్మాయా? ఛాన్సే లేదే. ఈవిడ తిరిగి ఏడిపించే రకమే కాని ఏడిపిస్తే ఏడ్చే రకం కాదు. ఆ రోజు మా దశరథ రామయ్య గారి కొడుకు పెళ్లికి వెళ్ళబోతుంటే కారు తాళాలు విసిరేసి పెళ్లికి వెళ్లకుండా అడ్డుపడిందని చెప్పానే, ఆ అమ్మాయే ఈ అమ్మాయి. దేవుడా, అడ్డంగా బుక్ అయిపోయాని. ఇప్పుడు ఈయన నేను ఎవరు ఏంటని ఎంక్వైరీ చేసి దశరథ రామయ్య గారి కోడలు నన్ను తెలిస్తే అంతే. ఎలాగైనా ఆ విషయం బయటపడకుండా చూడు. ఆ రోజు నుంచి ఎప్పుడు దొరుకుతావా ఎప్పుడు దొరుకుతావా అని రోడ్డు మీద కనిపించిన ప్రతి అమ్మాయిని చూశాను. ఇప్పటికి దొరికావు. సార్ సార్ ఆ రోజు ఏదో టెన్షన్లో ఉండి అనవసరంగా మీతో గొడవ పడ్డాను. తప్పయింది, క్షమించండి. నిన్న క్షమించడమా? నీ వల్ల మా దశరథ రామయ్య కొడుకు పెళ్లికి వెళ్ళలేకపోయాను. క్షమించే ప్రసక్తే లేదు. సార్ 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 ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, మీ అమ్మాయి లాంటిదాన్ని అనుకోండి. ఈ ఒక్క తప్పుని క్షమించి వదిలేయండి. నా కూతురే గనక ఇలాంటి పని చేసుంటే కాళ్ళు చేతులు విరిచేసి ఇంట్లో పడేసి ఉండేవాణ్ణి. అయినా నిన్ను కాదు, నిన్నిలా పెంచిన మీ నాన్న అనాలి. మీ నాన్న రమ్మను. సార్ వద్దు సార్, ఈ విషయం నాన్నకి తెలిస్తే చంపేస్తారు. నాకు కావాల్సింది కూడా అదే. కానిస్టేబుల్స్ సార్ సార్ వద్దు సార్. ఇల్లు తెలుసు కదా, వీళ్ళ నాన్నని తీసుకురండి. నాన్న గనక వస్తే నేనెవరో తెలిసిపోతుంది. ఇక నా పని అయిపోయినట్టే. వెళ్ళండి, తీసుకురండి. ఒక నిమిషం, ఒక నిమిషం. ఆ రోజు ఏం జరిగిందో, మీతో ఎందుకు అలా ప్రవర్తించానో చెప్తాను. నా ప్రవర్తనలో అర్థం ఉందంటే వదిలేయండి, లేదంటే మీకు ఇష్టం వచ్చింది చేయండి. ప్లీజ్ సార్, నేను చెప్పేది వినండి. సరే చెప్పు. ఆ రోజు రాత్రి మా ఫ్రెండ్ మ్యారేజ్కి వెళ్ళి క్యాబ్లో వస్తున్నాను సార్. ఆ డ్రైవర్ నాతో రాంగ్గా బిహేవ్ చేశాడు. వాడి నుంచి తప్పించుకుని పరిగెత్తుకుని వస్తుంటే ఇంతలో మీ కారుకి అడ్డం పడ్డాను, అంతే. ఆ తొందరలో మీరు అలాంటి వారేమో అనిపించింది, అందుకే అలా ప్రవర్తించాను. అంతేకాని మీరేమైనా నా శత్రువా? మీ మీద నాకేమైనా పగుందా చెప్పండి. అయినా ఒక ఆడపిల్ల అర్ధరాత్రి పూట అంత కంగారుగా వస్తుంటే కారణం ఏమై ఉంటుందో ఆలోచించకుండా మీతో గొడవ పెట్టుకున్నాను అన్న సంగతే గుర్తుంచుకున్నారు, అంతే సార్.
రోజుల్లో ఆడపిల్లని అపార్థం చేసుకునే వాళ్లే కాని వాళ్ళ బాధని అర్థం చేసుకునే గొప్ప మనసున్న వాళ్ళు ఎవరున్నారు? నేనున్నానమ్మా, నేనున్నాను. నిజంగా నువ్వు ఆ పరిస్థితిలో ఉన్నావని నాకు తెలీదు. తెలుసుంటే నిన్ను అల్లరపెట్టిన వాడి తాట తీసుండేవాడిని. సరే, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు వాడేం చేశాడో చెప్పమ్మా. సెంటిమెంట్కి కరిగిపోయాడు. ఇప్పుడు ఏం చెప్పినా నమ్మేస్తాడు. నా ఫోటోలు నెట్లో నుంచి డౌన్లోడ్ చేసి మార్పింగ్ చేసి టార్చర్ చేశాడు సార్. అంత పని చేశాడా? అవును సార్. ఆ ఫోటోలు బయటపడితే పరువు పోతుందని డబ్బులు లేకపోయినా నగలిచ్చి ఫోటోలు తెచ్చుకుందామని వెళ్ళాను. కానీ ఆ ఫోటోలు ఇవ్వకపోగా నన్ను బలాత్కారం చేయబోయాడు. అవునా? అవును సార్. మాదసలే పరువు గల కుటుంబం. పరువు పోతే చావడం తప్ప వేరే దారే లేదు. మీరే ఎలాగైనా కాపాడాలి. మీరెందుకమ్మా చావడం? వాడినే వాడి చావుకి పరిచయం చేస్తాను. కానిస్టేబుల్ సార్, ఆ అమ్మాయి దగ్గర కంప్లైంట్ తీసుకొని పంపించు. అలాగే సార్. రామ్మా. ఈ అమ్మాయి దశరథ రామయ్య గారి కోడలు కదా, స్టేషన్కి ఎందుకు వచ్చింది? సిఐ గారిని అడిగితే పోలే. సార్ సార్ సార్. ఏయ్ ఆగు. దశరథ రామయ్య గారు కాల్ చేస్తున్నారు. నమస్కారం దశరథ రామయ్య గారు. నమస్కారం సిఐ గారు. మా దేవాంశ్ని ఎవరో కిడ్నాప్ చేశారు. వాట్? దేవాంశ్ని కిడ్నాప్ చేశారా? ఎవరు? ఎవరో తెలీదు. నిన్న గుడికి వెళ్తుంటే దారిలో కిడ్నాప్ చేశారంట. నిన్న కిడ్నాప్ చేస్తే ఇప్పటి వరకు ఎందుకు చెప్పలేదు? మాకు ఈరోజే తెలిసింది. అక్కడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాం. మనుషుల్ని పంపించి చుట్టుపక్కల ఓడల్లో కూడా ఎంక్వైరీ చేశాం. కానీ ఏం లాభం లేదు. అందుకే మీకు ఫోన్ చేస్తున్నాను. వాళ్ళెవరో, ఎందుకు నా కొడుకుని కిడ్నాప్ చేశారో ఏమీ తెలియడం లేదు. ఎలాగైనా నా కొడుకుని మీరే కాపాడాలి. మీరేం కంగారు పడకండి. మీ అబ్బాయి ఎక్కడున్నా వెతికి వాళ్ళని శిక్షించి మీ అబ్బాయిని క్షేమంగా మీకు అప్పగించే పూచి నాది. థ్యాంక్ యూ సిఐ గారు. కానిస్టేబుల్ సార్. బండిది. ఎస్ సార్. పదండి. డాక్టర్ గారు, ప్రమాదమేమీ లేదు కదా? ఏం లేదమ్మా, సాయంత్రం కల్లా కోలుకుంటారు. ఇంటికి తీసుకెళ్ళొచ్చు. చాలా కృతజ్ఞతలు డాక్టర్ గారు. నాకెందుకమ్మా కృతజ్ఞతలు? నువ్వే ఆయన కాపాడావు. అక్కడ కత్తిపొట్టు దిగినందుకు సరైన సమయానికి నువ్వు ఆ పసర వైద్యం చేయకపోయి ఉంటే ప్రాణాలతో ఉండేవారు కాదు. అసలు ఒక్క రాత్రిలో ఇంతలా కోలుకోవడం అద్భుతం.
ఏది ఏమైనా ఆ సమయంలో నువ్వు ఇతని పక్కన ఉండడం అదే ఈయన అదృష్టం. మత్తుమంది ఇచ్చాను కదా, కాసేపట్లో స్పృహలోకి వస్తారు. తెలుసు రామయ్య, ఆ కత్తి పోటుకి అడ్డుపడింది నువ్వే. రాత్రి ఆ మనిషి రూపంలో వచ్చి కాపాడింది కూడా నువ్వే. ఇంట్లో నాన్న వాళ్ళు కంగారు పడుతుంటారు. నేను వెళ్తున్నా, ఆయనకి కాస్త తోడుగా ఉండు. వదిలేసి వెళ్ళిపోతున్నావా వైదేహి? మీ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేశాను, వచ్చేస్తున్నారు. ఎవరొస్తే మాత్రం భార్య భర్త దగ్గర ఉండకుండా వెళ్ళిపోతుందా? రాత్రి నువ్వే అన్నావు కదా మీ భార్యని అని. నేను వినే పరిస్థితిలో లేను, కానీ నా మనసుకి అంతా వినపడింది వైదేహి. నేనిప్పుడు చెప్తాను, మిమ్మల్ని ప్రేమించాను, మీరే నా ప్రాణం. నేను మీ భార్యని, వింటున్నారా? భగవంతుడా, రాత్రి నేను మాట్లాడిందంతా వినేశారా? ఇప్పుడిలా నా ప్రాణం నిలబెట్టింది ఆ మందులో, ఈ వైద్యులో కాదు వైదేహి. నా కోసం మీరు బ్రతకాలి, మీరు లేకపోతే నేనేమైపోతాను అని నువ్వన్న ఒకే ఒక్క మాట నన్ను బ్రతికించేసింది. పెళ్లి జరిగింది నీతో కాదన్నప్పుడే సగం ప్రాణం పోయింది వైదేహి. కానీ ఎప్పటికైనా నువ్వే నా జీవితం అవుతావని ఏదో ఆశ. అలాంటిది నేను నిన్ను ప్రేమించట్లేదు అని నువ్వంటే
నేనెలా తట్టుకోగలను? అందుకే చావైనా బ్రతుకైనా ఒక్కటే అనుకున్నా. వాడు ప్రాణాలు తీస్తున్నా ప్రతిఘటించకుండా ఉండిపోయా. కానీ నీ ప్రేమతో నన్ను కాపాడుకున్నావు. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని నువ్వు ఒక్క మాట అంటే నా ప్రాణాలు నిలబడతాయని తెలుసు వైదేహి. కానీ నువ్వు అంతటితో ఆగలేదు. నా భార్యని నాలో సగభాగం అన్నావు. నువ్వు నా భార్యవి అన్నందుకే నా ప్రాణాలు నిలబడ్డాయే. నిజంగా భార్యవి అయితే బతికించావు రామయ్య. నా మాటలన్నీ విన్నా ఈయనకి ఇలా అర్థమయ్యేలా చేసావు. లేదు, నువ్వు నా భార్యవని ఈయన కాని పట్టుపడితే నా దగ్గర సమాధానం లేదు రామయ్య. చెప్పు వైదేహి, నువ్వు నా భార్యవైతే. ఇప్పుడు ఈ విషయాలన్నీ అనవసరం. ఎక్కువగా మాట్లాడకుండా పడుకోండి. నిద్రలో కూడా నువ్వే వస్తున్నావు వైదేహి. నీకు అర్థం కావట్లేదు వైదేహి. నువ్వు లేకుండా నా జీవితంలో ఏదీ లేదు, ఉండదు కూడా. నాదో డౌటు. ఆ రోజు పెళ్లిపీటల మీద ముసుగులో నీ చెల్లె లేదా? నువ్వే ఉన్నావా? నీ మెళ్ళలోనే తాళి కట్టానా? అదే గనుక జరుగుంటే ఇలా నేను నీ ప్రేమ కోసం ఎందుకు ప్రాధేయపడతాను? ఎవ్వరడ్డొచ్చినా, ఎన్ని ఆటంకాలు ఎదురైనా నిన్ను తెచ్చి నా మహారాణిని చేసుకునేవాణ్ణి. అంత అదృష్టం కూడానా? నువ్వు తలుచుకుంటే ఆ అదృష్టం క్షణాల్లో వరిస్తుంది వైదేహి. చాలు. ఇప్పటికీ జరగనివి కొన్ని ఉంటాయి. అవి జరగాలని ఆశపడడం అంటే మనశ్శాంతిని దూరం చేసుకోవడమే. వాస్తవం ఏంటో తెలుసుకొని బతకడం మంచిది. మరైతే నువ్వెందుకు వాస్తవం కానిది మాట్లాడవు వైదేహి? ఎందుకు నా భార్యవి అన్నావు? అన్నాను, మిమ్మల్ని బతికించడం కోసం ఇంకా ఏమైనా అనుండేదాన్ని. ఎందుకంటే ఆ క్షణంలో మిమ్మల్ని కాపాడుకోవడమే నాకు ముఖ్యం. కానీ అవి వాస్తవం కాదని అర్థమైంది కదా. ఇంకా వాటి గురించి ఎందుకు ఆలోచించడం? అయినా మీరు నా చెల్లెలి భర్త. కలలో కూడా అలా ఆలోచించకూడదు. కొన్నింటికి ఆశపడకూడదు. వైదేహి, ఇంకేమీ మాట్లాడొద్దు. మళ్ళీ మనిద్దరి మధ్య ఇలాంటి పరిస్థితి రాకూడదని కోరుకుంటున్నాను.
సమస్యలు మళ్ళీ ఎదురు పడకుండా ఉంటే ఇంకా మంచిది. అమ్మ నాన్న నా కోసం కంగారు పడుతూ ఉంటారు. మీ ఇంట్లో వాళ్ళు కూడా కాసేపట్లో వచ్చేస్తారు. నేను బయలుదేరుతాను. మీరు జాగ్రత్త.